అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 20వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. నేను నీతో హనీమూన్, కౌంట్‌లెస్ కిసెస్, నైట్ టైమ్ వార్మ్ హగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే నువ్వేమో పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? పెళ్లైన ఏ అమ్మాయికైనా నెక్స్ట్ ఆలోచించేది, కావాలనుకునేది పిల్లలే అర్జున్. వాటెవర్. నాకు మాత్రం నిన్ను తనివి తీరా నా ఆరాటం తీరేలా నిన్ను కొరుక్కు తినాలి. అప్పుడు చూద్దాం. అయినా పిల్లలను కావాలనుకున్న దానివి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలో నీకు తెలీదా బేబీ? అని అడిగాడు అర్జున్. అర్జున్ నోరు తెరిస్తే చాలు అన్నీ డబుల్ మీనింగ్ మాటలే. బయటికేమో గంభీరంగా సీరియస్‌గా ఉంటావు. బెడ్‌రూమ్‌లో ఏమో నాటీ బాయ్ వేషాలు వేస్తావని అర్జున్ ఛాతీ మీద కొట్టింది ఆర్షి. నవ్విన అర్జున్ ఏదైనా నీ దగ్గరే కదా అరు అని అంటే ఆర్షి అర్జున్ ఒడిలో నుంచి పైకి లేచి 2 అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చి అర్జున్ చెంప మీద కసికొద్దీ కొరికి పరుగు తీసి తలుపు దగ్గర ఆగి అర్జున్ వైపు చూసింది. తెల్లటి చెంప ఎర్రగా కందిపోయి కనిపిస్తే సో సాడ్ అర్జున్ సార్ అంత ఆర్షి. ఒసేయ్ ఏంటిలా కొరికేశావు? ఇంట్లో ఎలా తిరగాలి అని అర్జున్ చెంప రుద్దుకుంటూ అరిచాడు నొప్పికి. కాళ్ళతో అజ్జు అన్న ఆరుషి అర్జున్ కోపంగా చూస్తుంటే తుర్రుమని మాయమై పైన అత్తగదిలో తేరుతుంది. ఈడియట్ అని మిర్రర్‌లో చూసుకున్న అర్జున్ ఆరుషి వాడే కాస్మెటిక్ నుంచి మాయిశ్చరైజర్‌ని వెతికి పట్టుకొని రాసుకుంటాడు అర్జున్. ముంబైలో ఉన్న డేవిడ్, ఆరుషి, అర్జున్ హ్యాపీగా ఉన్న ఫోటోస్‌ని చూస్తూ టైం దగ్గర పడింది మై డియర్ ఎనిమీ. నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అర్జున్. ఈసారి నీ చావే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. వెయిట్ అండ్ సీ. నీ అందమైన భార్య కుల్లి కుల్లి నీ కోసం ఏడుస్తుంటే, నీ శత్రువు నాకు మిత్రుడైన రంజిత్ దాన్ని అనుభవిస్తుంటే, నువ్వు చూసి తట్టుకోలేక చావాలి. నువ్వు కొట్టిన దెబ్బలకి ఇది నా రిటర్న్ గిఫ్ట్ అని తన మనిషికి ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌కు పంపి, పని త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్తాడు గట్టిగా డేవిడ్. మోహన్ ఉంటున్న అద్దె ఇంటి ముందు నిలబడిన మనిషిని చూసి, ఎవడ్రా నువ్వని కాలర్ పట్టుకొని అడిగాడు రంజిత్. రంజిత్‌ని చూస్తూ ప్యాంట్ నుంచి ఒక లెటర్ తీసి రంజిత్‌కిచ్చాడతను. అతని పేరు ఇస్మాయిల్. స్పెషలిస్ట్ బాంబ్ మేకర్. నువ్వు సైలెంట్. అతన్ని 2 రోజులు ఇంట్లో పెట్టుకొని మిగతా పని వాడే కంప్లీట్ చేస్తాడని అందులో రాసుంటే చదివిన రంజిత్ తండ్రిని చూశాడు. తండ్రి కూడా ఆ లెటర్ చదివి డేవిడ్ పంపాడా నిన్ను అని అడిగాడు. అని అతనంటే ఆలోపు డేవిడ్ నుంచి ఫోన్ కాల్ రానే వస్తుంది రంజిత్‌కు. లిఫ్ట్ చేశాడు రంజిత్. లెటర్ చదివావు కదా అని అడిగాడు డేవిడ్. ఏం చేయబోతున్నావు డేవిడ్? వెయిట్ అండ్ సీ. రంజిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్మాయిల్ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నీది. మీ నాన్నది. ఈ విషయం ఫోన్‌లోనే చెప్పొచ్చు కదా! మరి ఈ లెటర్ ఇచ్చి పంపించడం అవసరమా? అని రంజిత్ విసుగ్గా అంటాడు. మన ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారని ఆ మాత్రం కూడా తెలియదా రంజిత్? ఇప్పుడు మాట్లాడావు కదా! 24 అవర్స్ లోపు నెట్వర్క్ నుంచి మన కాల్ రికార్డింగ్స్ ఎరేజ్ అవుతాయి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు నీ కుర్ర పెంకితనంతో, తొందరపాటుతో ఏ న్యూసెన్స్‌ని చెయ్యకని కాల్ కట్ చేశాడు డేవిడ్. నైట్ డిన్నర్‌లో అందరూ కూర్చొని భోజనం చేస్తుంటే, అందరికీ సర్వ్ చేసిన ఆరుషి అర్జున్ పక్కన కూర్చుంటే, కౌశిక్ కూడా అక్కడే ఉండడం వల్ల రోటీ తినబోతూ టేబుల్ కింద వచ్చిన సౌండ్‌కు అర్జున్‌ని చూశాడు. ఆరుషి థై మీద అర్జున్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటే, ఏరా అవసరమా? అని అన్నాడు కౌశిక్ అర్జున్ చెవిలో. ఒంటికొమ్మ, సొంటికొమ్మగాడివి నీకేం తెలుసురా నా కష్టం? ఆ కష్టం తన వల్లే కాబట్టి నవ్వు నాపుకుంటూ ఎన్ని రోజులకి నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నానురా బావ అని మనసులో అనుకుని, అయితే మాత్రం ఇలా అందరున్నప్పుడు తననెందుకురా ఇబ్బంది పెట్టడం? చూడర్జున్ నా చెల్లి తినకుండా కరెంట్ షాక్ కొట్టిన దానిలా ఎలా నీలుక్కుపోయిందో అని అన్నాడు కౌశిక్. అర్జున్ ఆర్షి వైపు చూశాడు. చెయ్యి తీయమన్నట్లు కళ్ళతోనే అర్థించింది ఆర్షి. అర్జున్ బాబు జాలిపడి చేతిని వెనక్కి తీసుకుంటే కౌశిక్ తింటుంటే రేపు శాస్త్రి గారిని రమ్మని కబురు పెట్టు సులోచన అని అంది బామ్మ. ఎందుకు బామ్మగారని కౌశిక్ అడిగితే, ఎందుకేంట్రా 16 రోజుల పండుగ చెయ్యాలి కదా! అని బామ్మ అంటే, ఓహ్! దానికా అని కౌశిక్ అంటే, అర్జున్ కౌశిక్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నీకెందుకురా అంత ఎక్సైట్‌మెంట్ అని అడిగాడు. ఊరికే బావ అని కౌశిక్ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతే, వీడేంటి స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తున్నాడనుకుంటూ ఆరుషి వైపు చూశాడు అర్జున్. పెరుగన్నం, ఆవకాయ కాంబినేషన్‌లో తింటున్న ఆరుషిని చూసి నవ్వుతూ షేర్ ఇవ్వు అని ఆరుషి వైపు తిరిగాడు అర్జున్. అందరున్నారు అర్జున్ కావాలంటే నీకు కూడా సేమ్ సర్వ్ చేస్తానని అంటుంది ఆరుషి. ఉండని పరాయి వాళ్ళు కాదుగా. కానీ నువ్వు సిగ్గుపడి నన్ను ఇబ్బంది పెట్టకు. ఆరుషి వైపు తిరిగాడు అర్జున్. విశ్వనాథ్ గారు, వెంకట్రామయ్య గారు తినడం అవడంతో నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆడవాళ్ళు మాత్రమే మిగులుతారు. డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుతూ అర్జున్ చేత్తో తినిపిస్తూ హౌ ఈజ్ ఇట్ అని అడిగింది ఆరుషి. నాట్ బ్యాడ్ అని అర్జున్ నవ్వితే, అర్జున్ పెదాలను తుడిచి లాస్ట్ ముద్దను దిష్టి తీసి ప్లేట్‌లో ఉంచితే, అబ్బో! అన్నట్టు చూసిన నిర్మలాదేవి, బామ్మ ఏంటి నీ మొగుడికి దిష్టే పెట్టే వాళ్ళలా కనిపిస్తున్నామా మేము అని ఎగిరింది. అందుకే కదా అమ్మమ్మ దిష్టి తీసింది. అసలే నా మొగుడు ఎంత అందంగా ఉంటాడో చెప్పాల్సిన అవసరం మీకు లేదనుకోండని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఆరుషి వెళ్ళిపోతే, వాటర్ తాగుతున్న అర్జున్ సన్నగా తనలో తనే నవ్వుకున్నాడు. అవ్వ! నీ పెళ్ళాం నోట్లో వేలు పెట్టినా కొరకదు. ఒట్టి అమాయకురాలని అనుకున్నాను కదరా మనవడా! మాటలు నేర్చిన చిలకరా నీ పెళ్ళాం అని అంది బామ్మ. నవ్విన అర్జున్ తను చాలా బాగా మాట్లాడుతుంది నానమ్మ.
మాటల్లో తనతో నేను కూడా గెలవలేనని పైకి లేచిన అర్జున్ తన బెడ్రూమ్ వెళ్తూ ఆరుషికు పెదాలు రౌండ్ చేసి కిస్ ఇచ్చి స్టెప్స్ ఎక్కుతాడు. నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయిన ఆరుషి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసింది. అన్నీ ఆమె కష్టానికి ప్రతిఫలంగా లాభాల బాటలో నడుస్తుంటే ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకుంది ఆరుషి. పడుకున్న ఆమె నాభి మీద అర్జున్ చేయి బిగిసినట్టు, వీపు మీద అర్జున్ పెదవులు వెచ్చగా ముద్దాడినట్టుగా అనిపిస్తే ఉలిక్కిపడి పైకి లేచి చూసింది ఆరుషి. ఆ లోపు రోజూ తోడుగా పడుకునే నిర్మలాదేవి బామ్మ ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మమ్మ, మీరు పడుకోండి అని ఆరుషి పడుకొని ఉఫ్ నిద్రలో కూడా వదలడని అర్జున్ తలుచుకుంటూ మెడలో పచ్చని పసుపు తాడును తడుముకొని కళ్ళు మూసుకుంది ఆరుషి. మరుసటి రోజు పంతులు గారు కూడా రావడంతో ఇంట్లోనే చిన్న పూజ ఆరుషి చేత చేయిస్తుంది సులోచన. ముత్తైదువులు కూడా చేరుకుంటే ఆరుషి మెడలోని పసుపు తాడును అర్జున్ చేత తీయించిన సులోచన తాళి చైన్‌కు సూత్రాన్ని గుచ్చి అర్జున్ చేతుల మీదుగా తిరిగి ఆరుషి మెడలో వేయిస్తుంది. అక్షింతలు అర్జున్ చేతిలో ఉంచి అర్జున్ పాదాలను తాకింది ఆరుషి. ప్రతిసారి నాకు నచ్చదని చెప్పలేను అరు. ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు అర్జున్. తప్పు బాబు. భార్యకు ఎందరి ఆశీర్వాదం లభించినా భర్త ఆశీర్వాదం చాలా ప్రత్యేకమైనది. మన పురాణాలు కూడా భర్త ఆశీర్వాదం తీసుకోవడం చాలా శ్రేష్టమని చెప్తున్నాయని పంతులు గారు చెప్తే ఆరుషిని చూశాడు అసహనంగా అర్జున్. నా తృప్తి కోసం అర్జున్ అని తన పాదాలను నమస్కరించింది ఆరుషి. అక్షింతలు ఆమె తలపై చల్లి పైకి లేపిన అర్జున్ ఇంకా చాలని అన్నాడు. సులోచన వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలంతో పాటు లక్ష్మీదేవి ఉన్న గోల్డ్ కాయిన్స్ కూడా పెట్టించి ఇప్పిస్తుంది కోడలు చేత. భోజనాలు కూడా విందులో ఉంటే ఉమా కూతురు ముఖంలో ఉన్న ఆనందాన్ని చూస్తూ భర్తను తలుచుకుంది. ఆ ఇయర్ కూడా బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవార్డ్ అర్జున్ దేవ్ వర్మకొస్తే అర్జున్ పెద్దలతో మాట్లాడి తన ఇన్ఫ్లుయెన్స్‌ని వాడుకొని ఆ అవార్డుని రాధాకృష్ణ గారికి ట్రిబ్యూట్ చేయాలని కోరతాడు. రాధాకృష్ణ గారి మీదున్న ఎలిగేషన్స్ అప్పటికి నిజం కాదని తెలియడంతో ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి అందుకు ఒప్పుకున్నారు ఆ పెద్దలు. ఇంటికొచ్చిన అర్జున్ ఆరుషి టెర్రస్ మీదకు రమ్మని మెసేజ్ చేసి వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. సులోచన నిర్మల బామ్మ కళ్ళుకు తప్పి వచ్చిన ఆరుషి ఏంటి అర్జున్ ఇక్కడికి రమ్మన్నావని అడిగింది. చెబుతాను క్లోజ్ యువర్ ఐస్ అని అన్నాడు అర్జున్. సర్ప్రైజ్? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ బేబీ. ఓకే అని కళ్ళు మూసుకుంది ఆరుషి. ఇప్పుడు కళ్ళు తెరిచిన ఆరుషి తన తండ్రి పోర్ట్రేట్ కనిపిస్తే దాని కింద బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ది ఇయర్ రాధాకృష్ణ వర్మ అని అందంగా రాయబడి కనిపిస్తుంది. చేతిలోకి తీసుకుని అర్జున్ ఇది నిజమా అని తండ్రి ఫోటోను తడుముతూ అడిగింది. ఆరుషి ఎమోషనల్ అవుతూ అని ఒక లెటర్ ఆమె చేతిలో ఉంచాడు అర్జున్. ఓపెన్ చేసి చదివింది ఆరుషి. ఆఫీషియల్ ఇన్విటేషన్ అది. కన్నీటితో అర్జున్ వైపు చూస్తూ వావచ్చు దిస్ ఇస్ బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. నాన్నకు అవార్డు వచ్చిందని ఆరుషి సంబరంగా చెప్తుంటే ఆరుషి నడుం చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కొని నుదుటి మీద ముద్దిచ్చి అంకుల్ ఈజ్ ఏ రియల్ హీరో అరు. ఆయన లేకపోయినా మన మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. త్వరలో మనకి బాబుగా వస్తారని అర్జున్ అంటాడు నవ్వుతూ. నిజమా అజ్జు? ట్రస్ట్ మీ బేబీ అని అర్జున్ అంటే అతను ఛాతీ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకున్న ఆరుషి నాన్న ఇది చూసారా? మీరు ఏ తప్పు చేయలేదని లోకం మీ మీద వేసిన నిందలను కొట్టేసిందన్న. నాకు ఇప్పటికీ మీరు హీరో, నా ఫస్ట్ లవ్, నా రోల్ మోడల్ అని మనసులో బరువెక్కిన గుండెతో అనుకుంది ఆరుషి. నెక్స్ట్ సాటర్డే మనము ముంబై వెళ్ళాలి బేబీ. అవార్డు నువ్వే తీసుకోవాలి. అక్కడ నీకొచ్చే గౌరవాన్ని నువ్వు పొందాలని అన్నాడు అర్జున్. అన్న ఆరుషి అలాగే. అర్జున్ నడుమును చేతులతో బంధిస్తే ఎత్తుకొని కోచ్‌లోకి నడిచిన అర్జున్ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ తన ఒడిలో ఉన్న తన జాబిలిని చూశాడు. నిద్రపోతోంది. గాలికి మమ్మల్ని ఆపలేవన్నట్టు ఆమె ముంగురులో స్వేచ్ఛగా ఎగురుతుంటే చెవి వెనక్కి సర్దుతూ ఆరుషి బుగ్గ మీద పెదాలను నిలిపిన అర్జున్ డీప్‌గా ముద్దిచ్చి గాఢంగా హత్తుకున్నాడు. టెర్రస్ డోర్ దగ్గర నుంచి చూసిన సులోచన నవ్వుకొని చేతిలోని బ్లాంకెట్ తీసుకొని నాన్న అర్జున్ ఇది తీసుకో చలిగా ఉందని అంది. బ్లాంకెట్ తీసుకున్న అర్జున్ మామ్ ఈ ఒక్కరోజు ఆరుషి నాతో ఉంటుందని అర్జున్ అంటే నవ్విన సులోచన నాకు పట్టింపుల కన్నా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే ఇష్టం అర్జున్ అని డోర్ వరకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తూ ఇద్దరికీ కలిపి మెటికలు విరిచి బెడ్రూమ్‌కి వెళ్ళిపోతే భార్య మొహంలో సిగ్గుతో కూడిన నవ్వును చూస్తూ ఏమైంది సులోచన అని అడిగారు విశ్వనాథ్ గారు. ఏం కాలేదు. మీకే నా మీద ప్రేమ తగ్గిపోయిందని సులోచన బెడ్ మీద పడుకుంటే వెనుక నుంచి భుజం మీద చేయేసిన విశ్వనాథ్ గారు నీ మీద ప్రేమతోనే నువ్వెక్కడ కష్టపడతావో అన్న భయంతో అర్జున్ ఒక్కడే చాలనుకున్నానోయ్ అని అంటారు. భర్త వైపు తిరిగిన సులోచన గుర్రుగా చూసింది. నువ్వెలా చూసినా నేను చెప్పింది నిజమే కదా సులోచన అని విశ్వనాథ్ గారు అంటే చాలేండి మీ సంబరం అని మూతి తిప్పి కళ్ళు మూసుకుంటుంది. నిజం చెప్పినా కష్టమే మీ ఆడోళ్ళతో అన్న విశ్వనాథ్ గారు భార్య చుట్టూ చెయ్యేసి దగ్గరకు పొదుముకొని ప్రేమగా నుదుటి మీద ముద్దిస్తే సులోచన మనసులో పాత మధుర స్మృతులు మెదులుతాయి. అర్జున్ ఫార్మల్స్ నీట్‌గా వార్డ్రోబ్‌లో సర్దుతున్న ఆరుషిని చూశాడు అర్జున్.
పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో పూజలు, వ్రతాలు ఎక్కువవడం వల్ల ఆరుషి భక్తిగా, శ్రద్ధగా సులోచన బామ్మ చెప్పినట్లుగా చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పూజ చేసొచ్చిందేమో, ఆమె నుంచి గంధం స్మెల్ జడలో దూర్చిన మల్లెలు పూసే సుగంధానికి సోఫా వెనక్కి వాలి అరు అని పిలిచాడు అర్జున్. చేస్తున్న పని ఆపి అర్జున్ తమ సోయ కళ్ళను తిప్పిన అరిషి, ఏమైనా కావాలా అర్జు? కాఫీ తీసుకురానా అని అడిగింది ముద్దుగా. వద్దు, ఇలా రా అని అంటే అని బట్టలను పక్క నుంచి అర్జున్ ముందు నిలబడింది ఆర్షి. కమ్ క్లోజర్ బేబీ. అర్జున్ దగ్గరికి వెళ్ళిన ఆర్షి ఇద్దరి మధ్య ఇంచు దూరం మాత్రమే ఉంటే చేయి పట్టుకుని ఒడిలోకి లాక్కున్నాడు అర్జున్. ఏంటి అయ్యగారు అప్పుడే మొదలెట్టారా? ఇంకా 15 రోజులు మనం దూరంగానే ఉండాలి అర్జున్ సార్ అని అంది ఆరుషి. ఐ నో ఇట్. ఏంటి విశేషం? కొత్త పెళ్లి కూతురి మొహం వెలిగిపోతోందని గుండెల మీదున్న తాళి చైన్‌ను చేతిలోకి తీసుకొని అడిగాడు అర్జున్. చెప్పాలంటే చాలానే ఉంది అజ్జు. నేను ఫారెన్‌లో చదువుకున్న ఒక మామూలు ఆడపిల్లని. ఒక నార్మల్ లైఫ్‌ని నేను కోరుకుంటాను. అర్జున్, ఈ తాళిని చూస్తుంటే నువ్వు నాకిచ్చిన బెస్ట్ గిఫ్ట్‌లా అనిపిస్తుంది. నువ్వు నా పాపిట్లో కుంకుమ పెడుతుంటే చెప్పలేని ఆనందం అర్జున్. ఫైనల్లీ ఏదో సాధించానన్న గర్వంతో కూడిన ఒక ప్రౌడ్ ఫీలింగ్ అని నవ్వుతూ అంది ఆర్షి. నవ్విన అర్జున్, జస్ట్ దీనికే నువ్వు ఇంతగా హ్యాపీగా అయిపోతే నేను ఊహించుకుంటున్న వాటికి, నా బ్రెయిన్‌లో తిరుగుతున్న వాటికి ఇంకెలా అయిపోతావో అరు అని అన్నాడు అర్జున్. అంటే చెప్తే గలీజ్‌గా ఉంటుందే, పైగా నన్ను డార్క్‌గా చూస్తావు. ఇప్పుడు వద్దులే అని అర్జున్ అంటే, అజ్జు అని అరిచిన ఆరుషి నువ్వు చెడిపోయావని అతని ఛాతీ మీద కొడుతుంది. ఆమె చేతుల్ని ఒక చేత్తో బంధించిన అర్జున్, నువ్వు నవ్వి, ఓ ఐ నో, ఆ చెడగొట్టింది నువ్వే. రెడీ అవ్వు, బయటికి వెళ్దామని అన్నాడు. ఇప్పుడా? అత్తయ్య మనకి 3 రాత్రులు అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదని అంది అర్జున్. ఇంకోసారి వెళ్దాం. నో, ఇప్పుడే వెళ్దాం. నాకు నీతో లోన్లీగా ఉండాలని ఉంది. ఇక్కడే ఉంటే బెడ్ మీద నువ్వుంటావు. నీపై నేనుంటాను. అవసరమా అరు? అని అన్నాడు అర్జున్ కష్టంగా. ఎప్పుడు అదే ఆలోచనలు నీకు అర్జున్ అని అర్జున్ వైపే గుర్రుగా చూసి పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆర్షి. బ్లాక్ ట్రాక్, బ్లాక్ టీ షర్ట్‌తో నేను అర్జున్ ఆర్షి కోసం వెయిట్ చేస్తే ఒక సింపుల్ మ్యాక్సీలో రెడీ అయ్యి అర్జున్ ముందుకొచ్చింది ఆర్షి. బుగ్గ మీద ముద్దిచ్చి క్యూట్ అని ఆమె చేయి పట్టుకొని వాలెట్ తీసుకొని అర్జున్ స్టెప్స్ దిగుతుంటే, అర్జున్ బాబు కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది ఉమ. వద్దత్తయ్య, నేను అరువుతో కలిసి బయటికి వెళ్తున్నాను. మామ్ ఎక్కడ అని అడుగుతాడు అర్జున్. వదిన గదిలో ఉన్నట్టుంది అర్జున్. అయినా ఈ సమయంలో బయటికి వెళ్ళడం, అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట అని ఇక నసుగుతుండగానే బామ్మ, అవును అర్జున్, ఉమ చెప్పింది కరెక్ట్. మీరు బయటికి కలిసి వెళ్ళకూడదనంది నిర్మలాదేవి బామ్మ. నానమ్మ, జస్ట్ 1 అవరే, ఏమవుతుంది, వెంటనే వచ్చేస్తాం. అరు కమ్ అని ఆరుషి చేపట్టుకుని అర్జున్ లాక్కొని వెళ్ళిపోతే, ఆరుషి ఒకసారి అమ్మమ్మ చెప్పేది కూడా అంటున్నా ఆమె అర్జున్ చూసిన చూపుకి సైలెంట్ అవుతుంది. కారు ముందుకు దాటించిన అర్జున్ రోడ్డు మీద స్మూత్‌గా డ్రైవ్ చేస్తుంటే, అర్జున్ స్టాప్ ది కార్ అని అరిచింది ఆరుషి. కారు ఆపిన అర్జున్, ఏం కావాలి నీకు అని అడిగాడు. పానీపూరి. కమ్ కమ్ అని అర్జున్ కోసం చూడకుండా బండి దగ్గరికి పరుగు తీసింది ఆర్షి. క్యాప్ పెట్టుకుని అటు ఇటు చూస్తూ ఆమె వెనకాలే వెళ్ళాడు అర్జున్. ఒకే ప్లేట్‌లో పానీపూరి తీసుకున్న ఆర్షి, ఆ పట్టు అని అంది. ఇక్కడ రోడ్ మీద బాగోదే. ఏం కాదు. మనల్ని ఎవరూ ఆగి మరీ చూడరులే కానీ తిను అర్జున్ అని ఒకటి అర్జున్ నోట్లో పెట్టింది. స్పైసీ ఫుడ్ అలవాట్లేని అర్జున్‌కు అది కాస్త పొరపోయింది. కారు దగ్గరికి వెళ్తున్న ఆర్షి చెయ్యి పట్టుకుని ఆపిన అర్జున్, నువ్వు తిను, నేను వాటర్ బాటిల్ తెస్తానని కారు దగ్గరికి నడిచిన అర్జున్ కారు అన్‌లాక్ చేసి వాటర్ బాటిల్ తీసుకుంటూ తననే ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో చుట్టూ స్కాన్ చేశాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఆర్షి దగ్గరికి అర్జున్, అర్జున్ వాట్ నెక్స్ట్ మేడమ్ అని అంటాడు. హ్మ్. అన్నీ చూస్తూ భయ్యా దహీపూరి ఆర్డర్ ఇచ్చింది ఆర్షి. ఈసారి అర్జున్ పొట్ట నింపి తను తిన్న ఆర్షి చివర్లో లెమన్ సోడా కూడా తాగి కారు వైపు నడిచింది. బిల్ కింద పెద్ద నోట్‌నిచ్చి చేంజ్ వద్దన్న అర్జున్ కార్‌ను స్టార్ట్ చేస్తూ ఇప్పుడెక్కడికని అడిగాడు. ఏమో, నాకేం తెలుసు? నువ్వే కదా బయటకు వెళ్దామని పట్టుబట్టి పిలుచుకొని వచ్చిందని అంది ఆరుషి. సరే అని కారెక్కి ఎవరూ లేని చోటు ఆపిన అర్జున్ కార్ లైట్స్ ఆఫ్ చేసి ఆరుషిని ఒడిలోకి తెచ్చుకున్నాడు. అజ్జు, ఉష్ మాట్లాడకు బేబీ, ఐ వాంట్ యువర్ రోజ్ పెటల్స్ అని ఆరుషి ఎర్రటి పెదాలను అందుకున్నాడు అర్జున్. అర్జున్ మెడ చుట్టూ చేతులేసి తన ప్రేమని ముద్దులో తెలిపింది ఆరుషి. ఇద్దరు శ్వాస మాత్రమే వినిపిస్తుంటే సీట్ వెనక్కి పుష్ చేసిన అర్జున్ ఆరుషిని సీట్లోకి చేర్చి పైన వాలాడు. ఆమె అరచేతుల్ని తన చేతులతో లాక్ చేసిన అర్జున్ ఆరుషి కంఠం మీద పెదాలతో దాడికి దిగితే నిలువెల్లా మైకంలో మునిగిపోయింది ఆరుషి. అర్జున్ జుట్టులోకి చేతుల్ని జరిపి తనలో కదుముకుంది. ఆమె గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. ఎద మీద చిరుముద్దు ఇచ్చిన అర్జున్ ఆరుషి కళ్ళలోకి చూస్తూ ఐ కాంట్ అరు అని కార్ దిగేశాడు. గుండెల దగ్గర చెదిరిన డ్రెస్‌ను సరిచేసుకుని అర్జున్ కోసం కార్ దిగింది ఆరుషి. కారు బానెట్ కానుకున్న అర్జున్ ముందు నిలబడిన ఆర్షి పొట్ట చుట్టూ అర్జున్ చేతులు వేసుకొని కష్టంగా ఉంది కదూ అని అంది. అన్న అర్జున్ ఆరుషిని బ్యాక్ హగ్ చేసుకొని చల్లటి గాలికి ఆకాశంలో నిండు వెన్నెల నక్షత్రాల్ని చూస్తూ ఆరుషిని మరింత గాఢంగా హత్తుకొని
ఐ లవ్ యూ వరు అని ఆర్తిగా పలికాడు అర్జున్. ఐ లవ్ యూ టూ అజ్జు అన్న ఆరుషి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆరుషి చేతి వేళ్లను తన చేతి వేళ్లతో లాక్ చేసిన అర్జున్ ఆ డ్రెస్ ని చూస్తూ మోడ్రన్ డ్రెస్ లో బాగుంటావారు. యూ లుక్ సో క్లాసీ అన్నాడు. మరి చీరలో బాగుండన అజ్జు మోర్ బ్యూటిఫుల్. ఈవెన్ నేను ఫస్ట్ టైం చూసింది కూడా ఇక్కడే అని అన్నాడు అర్జున్. రేస్ రోజు గుర్తు రావడంతో అర్జున్ వైపు తిరిగిన ఆరుషి నాకప్పుడు హెల్మెట్ ఉండటం నువ్వని తెలియదజ్జు అని ఆరుషి అంటే నీ చేతిలో ఓడిపోవడం కూడా నాకు ఇష్టం అరు. నీ గెలుపు నా గెలుపు కూడా అవుతుందని మెడ మీద వెచ్చటి ముద్దిచ్చాడు అర్జున్. ఇంత ప్రేమ నాకే సొంతమని మురిసిపోయిన ఆరుషి బెస్ట్ హస్బెండ్ అయిపోతున్నాడు నా అర్జున్. సో స్వీట్. అర్జున్ నుదుటికి తన నుదురు తాకించి ఉండిపోతే కార్ బ్యానెట్ మీద ఆరుషి నడుం పట్టుకుని ఎక్కించాడు అర్జున్. అర్జున్ ఆరుషి నడుం చుట్టూ చేయేసి ఏంటే వేస్ట్ తగ్గిందని అరచేత్తో కొలిచాడు. నీకెలా తెలుసు? నాకు నీ ఒంటి కొలతలతో సహా కరెక్ట్‌గా అన్నీ తెలుసు. ముందు ఆన్సర్ చెయ్యని అన్నాడు అర్జున్. పెళ్లిలో ఉపవాసాలున్నాను కదా అర్జున్. అందుకు వెయిట్ కాస్త తగ్గుంటాను. నీ ప్రేమతో వెయిట్ మళ్ళీ పెరుగుతాలే అని అంది ఆరుషి. ఆ మాటకు శాంతించిన అర్జున్ ఆరుషి నడుం పట్టుకుని కిందకు దించి ఇంకా పద అని అన్నాడు. ఇంకాసేపు ఉందాం అర్జున్. బయట ఇన్సెక్ట్స్ తో పాటు మస్కిటోస్ కూడా ఉంటాయి అరువు కమ్ అని ఆరుషిని ఫ్రంట్ సీట్ లో కూర్చోపెట్టి డ్రైవింగ్ కి కూర్చున్న అర్జున్ కార్ స్టార్ట్ చేయకుండా ఆరుషి వైపు చూస్తాడు. ఆరుషి కూడా అర్జున్ వైపు చూస్తే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ కార్ని దూరం నుంచి ఫాలో చేస్తున్న ముసుగు వ్యక్తి ఫొటోస్ తీసి బైక్ ను రిటర్న్ చేసుకుంటాడు. నవ్వుతూ కళ్ళెగరేసింది ఆర్షి. ఆర్షి చూపులో చిక్కుకున్న అర్జున్ తల అడ్డంగా ఊపి కార్‌ను స్టార్ట్ చేసిన అర్జున్ మెన్షన్ ముందు కార్‌ని పార్క్ చేసి నువ్వు వెళ్ళు బేబీ నేనిప్పుడే వస్తానని అంటాడు అర్జున్. ఓకే. గుడ్ నైట్ అర్జున్ అని ఆరుషి వెళ్ళిపోతే సింహద్వారం ఉన్న గేట్ ఓపెన్ చేయమని గార్డ్స్‌కు చెప్తే గేట్ ఓపెన్ చేశారు. అర్జున్‌ని చూసి స్టీవ్ వెనకాలే నడిస్తే రోడ్ వరకు చూసిన అర్జున్ ఏదో సెన్స్ చేస్తుంటే ఏమైంది బాస్ అని అడిగాడు స్టీవ్. నథింగ్. ఏదైనా వెహికల్ సరౌండింగ్స్‌లో కనిపించినా పట్టుకొని ఔట్ హౌస్‌లో వెయ్యి స్టీవ్. వదలకని సీరియస్‌గా చెప్పి లోపలికి ప్యాంట్ పాకెట్స్‌లో చేతులుంచుకొని లోపలికి నడిచాడు అర్జున్. గెస్ట్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన అర్జున్ ఆరుషి బామ్మ పక్కన నిద్రపోతూ కనిపిస్తే శబ్దం రాకుండా అలాగే తలుపు ముందుకు వేసి తన బెడ్‌రూమ్‌కి నడిచాడు. పక్కనే పిల్లోను హత్తుకొని పెళ్ళయి కూడా ఫాస్టింగ్స్ తప్పట్లేదు. ఇంకెన్ని రోజులు ఒంటరిగా పడుకోవాలో ఆ రాక్షసికు ఎలా నిద్ర పడుతోందని విరహ వేదనతో నిద్ర రాక నిమిషానికి 10 పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ పడుకుంటాడు అర్జున్. ఆఫీస్‌కు రెడీ అయిన అర్జున్ కిందకొచ్చి ఆరుషి కోసం చూస్తుంటే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం రారా మనవడా అని పిలుస్తారు వెంకట్రామయ్య గారు. నీకేం తాతయ్య నానమ్మ ప్రేమగా వడ్డిస్తుంది కాబట్టి తింటున్నావు. నాకు నా పెళ్ళాం ముఖదర్శనం ఇంకా అవ్వలేదని కిచెన్‌లోకి తొంగి చూశాడు అర్జున్. నీకోసమే వంట చేస్తోందిరా నీ పెళ్ళాం అన్న నిర్మలాదేవి బామ్మ అరు అని పిలిచింది. వస్తున్నాను అమ్మమ్మగారు అని బౌల్స్‌ని ట్రేలో ఉంచుకొని తీసుకొనొచ్చింది ఆరుషి. లైమ్ ఎల్లో సింపుల్ శారీలో కూడా ఇంకా అందంగా కనిపిస్తున్న భార్య అందానికి దాసోహమైన అర్జున్ ఆరుషిని చూస్తుంటే గుడ్ మార్నింగ్ అర్జున్. కమ్ బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తానని పిలిచింది. భార్య పిలవగానే బుద్ధిమంతుడిలా అర్జున్ ఆరుషి పక్కనే చైర్ లాక్కొని కూర్చుంటే అతను తినే బ్రెడ్ ముక్కలని తన చేత్తో టేస్టీగా చేసిన ఆరుషి సర్వ్ చేసి ఆవకాడో స్మూతీ పక్కన ఉంచింది. వెంకట్రామయ్య గారు ఈ పూరి తినొచ్చు కదా నాన్న అంటే ఆయిల్ ఫుడ్ అర్జున్‌కి ఇష్టం ఉండదు తాతయ్య. మీరు తినండని అంది ఆరుషి. బ్రేక్‌ఫాస్ట్ 5 మినిట్స్‌లో తిన్న అర్జున్ పైకి లేచి ప ఆఫీస్‌కి వెళ్తున్నానని ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చిన అర్జున్ ఆరుషి బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ అని ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి ఆరుషి బుగ్గలు ఎర్రగా కందిపోయేలా చేసి వెళ్ళిపోతాడు. అందరి ముందు కిస్ చేస్తాడని ఊహించని ఆరుషి అందరిని చూసింది. సులోచనేమో ముసిముసిగా నవ్వుకుంటే విశ్వనాథ్ గారు, వెంకట్రామయ్య గారు మేమేం చూడలేదు. మాకేం తెలీదన్నట్టు తింటుంటే బామ్మ మాత్రం ఆరుషినే చూస్తోంది. అక్కడ ఉండలేక రూమ్‌లోకి పరిగెత్తిన ఆరుషి అరచేతుల్లో మొహం దాచుకొని నైట్ అరు బేబీ అంటూ ఇంటికి రాని నీ సంగతి చెప్తా. అని పళ్ళు నూరి నవ్వుకుంది ఆర్షి. ఆఫీస్‌కి వెళ్ళిన అర్జున్ వర్క్‌లో బిజీ అయితే అవార్డు ఫంక్షన్‌కి ఎక్కువ రోజులు లేదు కాబట్టి షాపింగ్ చేయాలనుకుని తనకు తెలిసిన బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌కు కాల్ చేస్తాడు అర్జున్. గుడ్ మార్నింగ్ అర్జున్ సార్. గుడ్ మార్నింగ్. నాకొక డ్రెస్ కావాలి. డీసెంట్‌గా ఉండాలి. సేమ్ టైమ్ ఎలిగెంట్ అండ్ క్లాసీగా ఉండాలని అంటాడు. అర్జున్ లాంటి బిగ్ షాట్ వల్ల తనకింకా ఫేమ్ పెరుగుతుందని ఆనందపడిపోయిన లేడీ డిజైనర్ ష్యూర్ సార్. నాకు మెజర్‌మెంట్స్ చెప్తే మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా కొన్ని డ్రెస్ రిప్రజెంట్స్ పిక్స్ మీకు పంపిస్తాను. లేదంటే నేనే పర్సనల్‌గా వచ్చి మీట్ అవుతాను సార్ అని ఆమె అన్నది. ష్యూర్ అన్న అర్జున్ ఆరుషి కొలతలు తనకు తెలుసు కాబట్టి 36, 26, 38 అని చెప్తాడు అర్జున్. ఓకే సార్. కెన్ ఐ నో కప్ సైజ్ అని ఆమె అడిగితే అర్జున్ కొత్తగా వింటున్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అంటే ఏంటని అడిగాడు. మీ వైఫ్‌ని అడగండి అర్జున్ సార్ అని ఆమె అంటే 1 మినిట్ అని కాల్ కట్ చేసి ఆరుషికి కాల్‌కెళ్ళిపోయాడు అర్జున్. బామ్మగారికి రామాయణం చదివి పెడుతున్న ఆరుషికు మొబైల్ మోగితే అమ్మమ్మ ఒక్క నిమిషం అని లిఫ్ట్ చేసింది ఆరుషి. అరు నీ కప్ సైజ్ ఎంతే అని అడిగాడు అర్జున్.
ఆగకుండా దగ్గొస్తుంది ఆరుషికు. అర్జున్ అడిగిన మాటకు ఏమైందే? ఇందా నీళ్ళు తాగని బామ్మ మంచినీళ్ళ గ్లాసిస్తే తాగి స్థిమితపడ్డ ఆరుషి అమ్మమ్మ ఇప్పుడే వస్తానని గార్డెన్‌లోకి వెళ్ళిన ఆరుషి అర్జున్ ఏమడుగుతున్నావు? హావ్ యూ గాన్ మ్యాడ్? అని అరుస్తుంది ఆరుషి. ఎందుకే కోపం? నేనడిగింది నా పెళ్ళాన్నే కదా! ఏదో పరాయి అమ్మాయిని అడిగినట్టుగా ఏంటే నీ సనుగుళ్ళు? అని అన్నాడు అర్జున్ అసహనంగా, ఇబ్బందిగా ఫీలవుతూ. నా కప్ సైజ్‌తో నీకేంటి పని? సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు కొత్తగా అమ్మాయిల క్లాతింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నావా? అని అడిగింది ఆరుషి. లేదులే, నీ కోసం డ్రెస్ రెడీ చేయిస్తున్నాను. నీ మెజర్‌మెంట్స్ తెలుసు కాబట్టి చెప్పాను. తనేమో కప్ సైజ్ అడిగింది. అందుకే కాల్ చేశాను. చెప్పు అరు అని అన్నాడు అర్జున్. చెప్పను అని కచ్చిగా తిట్టి కాల్ కట్ చేసింది ఆరుషి. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.